ఈ 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా పథకాలు ఇచ్చారు. అందులో భాగంగా ప్రత్యక్ష నగదు బదిలీ కింద మన పడుగుపాడుకు సంబంధించి 41,49,00,000 ఇవ్వడం జరిగింది. మీరు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి భారతదేశ చరిత్రలోనే ఆదర్శ రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దారు. ఎలక్షన్స్ వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్ముకున్నారు, పేదల్ని నమ్ముకున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ ముగ్గురు ఒకటై ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని దించాలి, ముఖ్యమంత్రిగా ఉండకూడదు అనే నెపంతో ఎన్ని కుట్రల బంధాల్లో అన్ని కుట్రలు చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. 2 రోజుల క్రితం విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్లతో దాడి చేయించారు. తగలరాని చోట తగిలిగాని ఉంటే చనిపోయి ఉండేవాడు. చంద్రబాబు ఏమీ చేయలేక ప్రజలందరూ కూడా మరోసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోబోతున్నారనే దాంతో ఈ రాళ్లతో దాడులు చేయించడం ఇవన్నీ చేస్తా ఉన్నారు. ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిగా చేసుకోవాలని నిర్ణయం తీసుకొని ఉన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చరిత్ర మీరు తెలుసుకోండి. ఎన్ని గుడిలలో పూజలు చేసినా, డబ్బులు ఇచ్చినా, అక్రమ సొమ్ముతో ఎన్ని దానాలు చేసినా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేసిన పాపాలు అతన్ని వెంటాడుతూనే ఉంటాయి. రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని అభిమానించే వాళ్ళు ఎవరు అమ్ముడు పోయేవాళ్ళు కాదు. మధ్యలో వచ్చి ఆ డబ్బుకు ఆశపడి మధ్యలో వెళ్ళిపోతున్నారు. నేనైతే మీ కుటుంబ సభ్యుడిగానే ఉన్నాను. ఏ రోజు కూడా ఎమ్మెల్యే అని చెప్పేసి ప్రవర్తించలేదు. ఒక్క ప్రసన్న కుమార్ రెడ్డి గానే మా తండ్రి నలపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు నేర్పించిన విధంగా మీ మధ్య ఉన్నాం, మీ కష్ట సుఖాల్లో భాగస్వాములైనాం. ఇంకొకటి కూడా ఆలోచించండి, ఏ రోజైనా ఎస్సీస్ కానీ, ఎస్టీస్ కానీ, బీసీస్ కానీ, ముస్లిం మైనారిటీ సోదరులు కానీ, మధ్యతరగతి కుటుంబాలు కానీ, అంతకు పైనున్న కుటుంబాలు కానీ నేరుగా మన ఇంటికి రావచ్చు. నా పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడతాను. మా తండ్రి శ్రీనివాసులు రెడ్డి గారు నేర్పించిన విద్య అది మాకు.